హాయ్, నేను మీ మార్షల్ ఆర్ట్స్ కోచ్ యోగానంద్. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మీకోసం నేను ప్రత్యేకించి చేస్తున్నాను. సమ్మర్ క్యాంప్. ఇప్పుడు పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ కదా. ఈ సమ్మర్ హాలిడేస్ మనం ఈ టైం వేస్ట్ చేయకుండా పిల్లలకు రోజు ఒక హాఫ్ అన్ అవర్ మార్షల్ ఆర్ట్స్ నేర్పించారంటే వాళ్ళకి లైఫ్లో పెద్ద అసెట్ అవుతుంది. అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టేజ్ మాస్టర్స్కి స్టూడెంట్స్, ఈరోజు మన మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇలా హోస్ట్ చేయడం అంటే దాని రెస్పెక్ట్. ఓకే, చూడండి, మనం ఇచ్చే మార్షల్ ఆర్ట్స్కి ఇచ్చే రెస్పెక్ట్. నమస్కారం. ఇలా ఉన్నారు కదా, హ్యాండ్స్ పొజిషన్, లెగ్స్ పొజిషన్ ఎలా తీసుకోండి. ఓకే, లెగ్స్ ఫీ షేప్ తీసుకోండి. బెండ్ చేసేప్పుడు హుస్ అనే సౌండ్ చేయండి. ఓకే, చేసి జస్ట్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, మూవ్ యువర్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. ఓకే, అగైన్ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ కదా, చూడండి, జస్ట్ బెండ్ చేసుకుని సింపుల్గా హోస్. ఓకే, హోస్. ప్రాక్టీస్ మొదలుపెట్టే ముందు ఇది కంపల్సరీ హోస్ చేయండి. ఫస్ట్ హోస్, హెడ్ డౌన్, హోస్ ఉంటాను. మీకోసం అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా. అలాగే నా దగ్గర నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా మంది ఛాంపియన్స్ ఉన్నారు. అలా నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో పెద్ద స్కూల్స్ నేను వర్క్ చేసి వచ్చాను. నా ఎక్స్పీరియన్స్ కూడా టీచింగ్ ఎక్స్పీరియన్స్ 34 years. ఎక్సర్సైజ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి మీరు. ఓకే, అది కూడా మనం సింపుల్ ఎక్సర్సైజ్ చేద్దాం. సింపుల్ ఎక్సర్సైజ్ చేసి మనం రొటీన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, చూడండి, ఫస్ట్ ఎక్సర్సైజ్ పార్ట్ చేద్దాం. కమాన్, అలా స్కిప్పింగ్ 10 to 20 కౌంట్ చేయండి మీరు పిల్లలు. ఓకే, slowly front and back, slowly front and back. ఓకే, బాడీలో ఉన్న ప్రతి జాయింట్, ప్రతి మజిల్ అన్నీ కూడా మనకి కదలాలి. కదిలి ఆ మజిల్స్ ఫ్రీ అయిపోతే మనం చేసే మూమెంట్స్కి అది చాలా సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా, నెక్స్ట్ షోల్డర్స్. ఇవి కూడా జస్ట్ 10 counts. ఆపోజిట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ రిస్ట్ 1 2 3 1 7 8 9 10. ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ ఫింగర్ పుష్. చూడండి, ఫింగర్స్ ఎలా పెట్టారు, దీన్ని పుష్ చేయండి హార్డ్గా. ఎస్ గట్టిగా. ఈ ఫింగర్స్ కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, మన బాడీలో ప్రతి అవయవం స్ట్రాంగ్గా అవ్వాలి. అలాగే అట్ ది సేమ్ టైం మన ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా చాలా హెల్తీగా అయిపోతాయి. ఓకే, ఇదేంది కదా. నెక్స్ట్ హిప్ క్యాచ్. ఇది కూడా 10 counts. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ మళ్ళీ. హెవీ ఎక్సర్సైజ్ లేదు, సింపుల్ చేస్తున్నాను, మీరే ఇబ్బంది పడకుండా రిలాక్స్. నెక్స్ట్ హిప్లో అయిందిగా. నెక్స్ట్ నీస్ ఎప్పుడు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రెచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ యాంకిల్స్ వచ్చేవాడికి దీంట్లో రకరకాల ఎక్సర్సైజులు చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్సర్సైజ్ చేంజ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ బెండ్స్. ఓకే, హ్యాండ్స్ అప్, ఫ్రంట్ బెండ్.
Okay, front bend, continue. Yes. Bending. Yes, breathe in, breathe out. పైకి వేసినప్పుడు బ్రీత్ ఇన్, బెండ్ అయినప్పుడు బ్రీత్ అవుట్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, స్టాప్. నౌ సైడ్ బెండ్స్ చూడండి, సైడ్ బెండ్. ఓకే, రైట్. నెక్స్ట్ లెగ్స్ ఓపెన్. ఎస్ సార్, ఓపెన్. నౌ హిప్ రోల్ చూడండి. ఇది కూడా సేమ్, ఇది మేజర్ జాయింట్ కదా, దీన్ని మనం ఎంత వీలైతే అంత ఎక్కువగా మనం ఫ్రీ చేయాలి. చేసినప్పుడు మనం ఫర్దర్ మూమెంట్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఫ్రీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్. ఓకే, రైట్ లెగ్ బ్యాక్. యాక్చువల్ దీన్ని రైట్ లెగ్ జన్కుడ్సు అంటాం. ఓకే, యాక్చువల్గా దీన్ని రైట్ లెగ్ జన్కుడ్సు అంటాం. మీకోసం మీకు అర్థమయ్యేటట్టు రైట్ లెగ్ బ్యాక్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెగ్ రైజ్ 5 కౌంట్స్ ఓన్లీ. మామూలుగా అయితే మేము 10 కౌంట్ చేస్తాం, మీకోసం 5 కౌంట్ చేస్తుంది ఈరోజు. రెడీ, 1 2 3 4 head up 5. Okay, leg change 1 2 3 4 and 5. Change. Now side చేస్తున్నాం చూడండి. Side rise 1 2 3 4 and 5. Leg change 1 2 3 4 and 5. Okay, leg change. ఓకే, ఇప్పుడు రౌండ్ వస్ రైజ్ అయిపోయినాయి కదా, రైజింగ్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మనం చేసేది రౌండ్ వస్ చేస్తున్నాం. 2 3 4 and 5. Leg change 1 2 3 4 and 5. వెరీ గుడ్, వెరీ గుడ్. లెగ్ చేంజ్. దీనికి ఆపోజిట్స్ ఉంటుంది చూడండి. ఆపోజిట్ దాన్ని ఎలా చేస్తామంటే అవుట్ సైడ్ టు ఇన్సైడ్. రెడీ, 1 2 3 4 and 5. Change 1 2 3 4 and 5. Very good, very good. Okay, now side leg change 1 2 3 4 and 5. Leg change 1 2 3 4 and 5. ఓకే, లైక్ సింగిల్ లెగ్ సైడ్ సెటప్, హీల్ అప్. హ్యాండ్స్ కింద పెట్టి సపోర్ట్ తీసుకోండి జూనియర్స్. ఇది జూనియర్స్ చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇది చూడండి. ఓన్లీ వన్ సైడ్, ఓన్లీ వన్ సైడ్. కమాన్ 2 3 గుడ్. కమాన్ 4 and 5. ఓకే, లెగ్ చేంజ్ అమ్మా. హీల్ సేమ్ స్టూడెంట్స్ చూడండి. 1, ఇది అంతా కూడా జూనియర్ చేస్తుంది. 2 3 4 and 5. Okay, same leg change, heel. Okay, now blade. Okay, 1 2 3 4 and 5. 5 counts all. Okay students, only just 5 counts all. Leg change. You got same 5 counts. 1 2 3 4 and 5. Heel alternate. Okay. Okay, alternate 5 counts. 2 3 4 5 6 7 8 9 10. Okay, now heel down, blade down. దీని మీద 10 కౌంట్స్ చేయమా. ఓకే, రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మీ జూనియర్స్ అందరూ కూడా హ్యాండ్స్ కింద పెట్టుకుని సపోర్ట్ తీసుకొని చేయండి అలాగా. ఓకే, అదే సీనియర్స్ హ్యాండ్స్ అప్. ఓకేనా, జూనియర్స్ అయితే ఇప్పుడు మనం చేసాం కదా, ఇప్పుడు చేసినట్టు హ్యాండ్స్ కింద పెట్టుకుని సపోర్ట్ తీసుకుని చేయండి. సీనియర్స్ అయితే హ్యాండ్స్ ఎలా పెట్టుకోండి. ఓకే, నౌ హీల్ అప్, రెడీ, చేంజ్, కమాన్ కంటిన్యూ. మీరు 5 కౌంట్ చేయండి చాలు, ఎక్కువ వద్దు కొత్త వాళ్ళు అయితే కనుక. అదే సీనియారిటీ ఉంటే కనుక అన్ని 10 ఇంకా సీనియర్స్ అయితే 20 చేయండి. ఓకేనా. ఓకే, స్టెచ్ డౌన్.
వెరీ గుడ్. ఓకే, ఇలా స్ట్రెచ్ కొంచెం కూర్చోండి. దీని మీద ఎక్సర్సైజ్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? ఓకే, ఆ స్ట్రెచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ బటర్ఫ్లై చేయండి. లెగ్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోతాయి. ఓకే, ఇది మీ ఇష్టం, ఎన్నైనా చేయొచ్చు, ఎందుకంటే ఎలాంటి పెయిన్ ఉండదు. హ్యాపీగా ఎన్నైనా చేయండి. ఓకే, బటర్ఫ్లై చూడండి. రైట్, ఇప్పుడు మనం చేసేది జపాన్ కరాటే అసోసియేషన్. ఓకే, షోటోకెన్ కరాటే, దీని నుంచి చేస్తాను. ఇది వరల్డ్లోనే చాలా ఫేమస్ కరాటే. ఈ స్టైల్ చాలా గొప్పది. సో మీరు ఇందులో చేస్తున్నారు, చాలా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. నిన్న ప్రీవియస్ వీడియోలో పంచ్ ఎలా చేయాలని నీట్గా చెప్పాను, చూడండి ఒకసారి. ఒకవేళ మీరు చూడకపోతే కనుక దీని ముందు వీడియోలో ఉంటుంది, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నీ సమ్ షీ గో. ఓకే స్టూడెంట్స్, మన హ్యాండ్ మూమెంట్లో ఫస్ట్ వన్ వచ్చి పంచ్ నేర్చుకున్నాం కదా, అలాగే లెగ్స్. ఇప్పుడు లెగ్స్లో ఇప్పుడు మనం మూవింగ్లో చేయాలంటే ఒక రిథమిక్గా చేయాల్సి వస్తుంది పద్ధతిగా. దాన్ని ఎలా పడతాలో చేయడానికి ఉండదు. సో దాని ఫస్ట్ స్టాన్స్ చూడండి, ఉన్నా కదా. నుంచి రైట్ లెగ్ని దీన్ని జెన్కుట్సు స్టాన్స్ అంటారు. ఓకే, దీన్ని ఫార్వర్డ్ స్టాన్స్, ఇంగ్లీష్లో ఫార్వర్డ్ స్టాన్స్ అంటారు. ఓకే, ఇది టచ్ అండ్ గో, టచ్ అండ్ గో, టచ్ అండ్ గో. ఓకే ఓకే, టచ్ అండ్ గో. మీరు కండి, టచ్ అండ్ గో, టచ్ అండ్ గో. ఓకే, అలాగే సేమ్ యాజ్ యూకి బ్యాక్ రండి. ఓకే, ఇచ్ టచ్ అవ్వాలి. నీ గుడ్. సామ్ షీ గో. ఓకే, చూడండి స్టాన్స్ కూడా ఉన్నారు కదా. స్టాన్స్ దిగినప్పుడు ఈ నీకి ఈ ఫింగర్స్ ఒకటే సింగిల్ లెవెల్లో ఉండాలి. ఓకే, ఈ బ్యాక్ లెగ్ చూడండి, దీన్ని కూడా స్టిఫ్గా ఉంచండి. నో డోంట్ డూ బ్యాండ్. ఓకే, స్టిఫ్గా ఉంచండి, బాడీ స్టిఫ్గా ఉండాలి. ఏ మూమెంట్ చేస్తే బాడీ స్టిఫ్గా ఉండాలి. ఓకే, స్టాన్స్ని ఈ విధంగా దిగండి. దిగిన తర్వాత దీన్ని వెట్ ఎంత ఉండాలి చూడండి. దీనికి మధ్యలో వచ్చి వన్ షోల్డర్, మన షోల్డర్ ఉంది కదా, వన్ షోల్డర్ గ్యాప్ మాత్రం మనం తీసుకోవాలి స్టాన్స్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క లెంత్ ఎంత ఉండాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి టూ షోల్డర్. ఓకే, టూ షోల్డర్స్ వెయిట్లో మరి తీసుకుంటాం. ఇది ప్రాపర్ స్టాన్స్ అంటే చూసారు కదా. ఈ స్టాన్స్ మనం ప్రాపర్గా ఇలా దిగాల్సి ఉంటుంది. ఇది జెన్కుట్సు స్టాన్స్. ఫుట్ కూడా ఇలా ఉండదు, రెండు ఫుట్లు కూడా ముందుకే ఉంటాయి. ఇది ఈ జెన్కుట్సు స్టాన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మార్షల్ ఆర్ట్స్లో ఈరోజు మనం ఒక పంచ్ నేర్చుకున్నాం. ఓకే, ఒక స్టాన్స్ నేర్చుకున్నాం, జెన్కుట్సు స్టాన్స్, ఫార్వర్డ్ స్టాన్స్. దాన్ని ఎలా మూవింగ్లో చేయాలనేది నేర్చుకున్నాం ఈరోజు క్లాస్. మీకు ఇది చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎంజాయ్ చేయండి. మీరు చిన్నపిల్లగా పెద్ద పిల్లలు మీరు కూడా ఎంజాయ్ చేసుకుంటూ నేర్చుకోవాలి ఆర్ట్ ఎప్పుడు కూడా. ఓకే, ఫస్ట్ బెల్ట్ అంతా కూడా మీరు చక్కగా దాని మీద ఇంట్రెస్ట్ రావాలి. మన మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకుంటున్నాం తెలుసు కదా మీకు. ఓకే, ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఓకే, చూసారు కదా. మళ్ళీ ఒకసారి మీరు జెన్కుట్సు స్టాన్స్ చూడండి. ఈ స్టాన్స్ వెళ్ళినప్పుడు టచ్, మధ్యలో గ్యాప్ ఉండకూడదు. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్, మళ్ళీ అగైన్ టచ్. రైట్ లెగ్ రైట్ సైడ్. ఓకేనా. మళ్ళీ సేమ్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా టచ్, ఫుల్ టచ్ అవ్వాలి ఇక్కడ అండ్ బ్యాక్. ఓకే, బ్యాక్. హైట్ కూడా లేవకూడదు. మనతో ఏ స్టాన్స్ ఉన్నో ఇంతే, అంతే. పైకి లేచి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే ఓకే, పైకి లేచి వెళ్తారు చాలామంది, అలా వెళ్ళకూడదు. ఇప్పుడు కూడా స్టాన్స్ ఏ హైట్లో ఉన్నో ఆ హైట్లోనే వెళ్ళాలి. చూడండి. ఓకే, రైట్. ఇది బేసిక్. ఎలాగ స్లోగా చేయండి మీరు ప్రాక్టీస్. ఓకే, ఇది జెన్కుట్సు స్టాన్స్. ఇది చాలా ఉంటుంది, చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. అవసరం అయితే మీరు కొద్దిగా ఎక్కువసేపు దీని మీద హోల్డ్ చేసి ఉంచండి. ఇలా ఉండండి. ఓ 10 కౌంట్స్ 20 కౌంట్స్ దీని మీద చేయండి. ఈ మస్కులర్స్ అన్నీ కూడా మీరు స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఓ 10 కౌంట్స్ దీని మీద కూడా ఉండే, మళ్ళీ ఈ మస్కులర్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. మనం నెక్స్ట్ చేయబోయే మూమెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం దీన్ని ఏం చేస్తామంటే పొజిషన్ నుంచి
పంచ్. ఓకే, ఫార్వర్డ్ ఫస్ట్ స్టాన్స్ అండ్ పంచ్ అండ్ బ్యాక్. ఓకే, కాల్తో పాటు చేయి కూడా. ఓకే, రెండు ఒకేసారి ల్యాండ్ అవుతాయి. సింపుల్గా చేయండి. ఓకే, ఒక 5 times చేయండి. నెక్స్ట్ లెగ్ చేంజ్ చేసుకుని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్. ఇదంతా కూడా మనం చేయబోయే సిలబస్కి డ్రిల్ అనుకోండి అంతే. ఓకే, రైట్. ఓకే, దీన్ని స్పీడ్ వద్దు ఏమొద్దు, ముందు స్లోగా చేయండి. కంగారు పడి స్పీడ్ చేశారంటే మనం చేయలేం. ఓకేనా? రెడీ, 1 2 సేమ్ లెగ్ అప్, 3 ఎంఐ, 4 ఎంఐ, 5. ఓకే, ఇప్పుడు లెగ్ చేంజ్ చేస్తాం చూడండి. అప్ ఎంఐ, లెగ్ చేంజ్, లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. ఇచ్ ఎంఐ, నిక్ ఎంఐ, సమ్ ఎంఐ, షీ ఎంఐ, గో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంఐ, యోయ్. ఓకే, ఇదే పంచి మనం మూవింగ్లో చేస్తాం. నేను చేస్తాను చూడండి ఇప్పుడు. ఓకే, ఇది మనం స్టాండింగ్లో ఇప్పుడు ఏం చేసినా కానీ 1 shoulder డిస్టెన్స్లో ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా ఇది కరెక్ట్గా 1 shoulder డిస్టెన్స్. చూడండి, మూవింగ్ ఫార్వర్డ్, పంచ్. ఏ కాలు అయితే ముందుకెళ్తుందో ఆ చేతితో మనం పంచ్ చేస్తున్నాం. సెకండ్ 1 2. ఓకే, మళ్ళీ పొజిషన్ 3. మళ్ళీ బ్యాక్ లెగ్ ఎక్కడ తీసుకోండి, ముందు తీసుకోండి. లెగ్ ఫార్వర్డ్ విత్ పంచ్. ఓకే, మళ్ళీ ఒకసారి చేస్తాను చూడండి. ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ పిల్లలు మీరు కూడా చేయండి. ఓకే, సింపుల్గా చెప్తున్నాను దీన్ని. ఓకే, రెడీ, 1 బ్యాక్ లెగ్ ముందు తెచ్చుకోండి. 2 మళ్ళీ బ్యాక్ లెగ్ ముందు తెచ్చుకోండి. ఈ లెగ్స్ రెండు కలిసి ఉండాలి. పంచ్, మళ్ళీ బ్యాక్ లెగ్ ముందు తెచ్చుకోండి. పంచ్. హైట్ చూడండి, పైకి లేవట్లేదు అసలు. మళ్ళీ పొజిషన్, బ్యాక్ లెగ్ తీసుకొని పంచ్. ఓకే, రండి. మూవింగ్ ఫార్వర్డ్, పంచ్. రెడీ, ఇచ్ నిక్ సామ్. చూడండి, షీ, గుడ్. ఓకే, గో, సే. ఓకే, దీన్ని మనం ఓన్లీ మూవింగ్ మాత్రం చేద్దాం. ఓకే, బ్యాక్ కూడా వద్దు. పంచ్ చేసాం, పంచ్ ప్రాక్టీస్ చేసాం కదా. ఓకే, సింగిల్ హ్యాండ్ చేసాం ఫస్ట్. ఓకే, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ చేసాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హ్యాండ్ చేసాం. ఇది మీరు చేసే ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి, రోజు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి. ఒక 1/2 hour చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇది కిక్ కూడా నేర్చుకుందాం. కిక్ చూడండి, రైట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్. ఇది కమైతే పొజిషన్ అండి, కమైతే పొజిషన్. ఇది చూడండి, ఈ బ్యాక్ లెగ్ ఉంది కదా, బ్యాక్ లెగ్ని నీ రైజ్, ఓన్లీ జస్ట్ నీ రైజ్, నీ రైజ్. నీ రైజ్ చేసినప్పుడు మన పాదం ఎలా ఉంటుంది. ఓకే, ఇలా పెట్టుకోండి పాదాన్ని. చూడండి ఇలా ఉన్నారు, ఈ పొజిషన్ ఉన్నారు కదా. ఇక్కడ నుంచి ఈ రైట్ లెగ్, ఇన్నో లెఫ్ట్ లెగ్. ఈ లెఫ్ట్ లెగ్ నీ ఉంది కదా, అబౌవ్ ద నీ ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయండి. ఓకే, అబౌవ్ ద నీ. ఇలా కాదు, ఈ నీకి పనించి రావాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కిక్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి బేసిక్ కూడా మనం ఎక్కడి నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అయిపోయింది కదా. దీన్ని మనం మూవింగ్లో చేద్దాం. కమాన్, మూవింగ్లో నీ రైస్. కమాన్, ఇచ్ డా, నీ డా, సమ్ డా. అలాగే ఉషరు, బ్యాక్, ఇచ్ నీ సమ్ షీ గో. ఎస్, ఓకే. దీన్ని మళ్ళీ జస్ట్ మూవింగ్లో చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకని ఎక్కువ సార్లు చేస్తాం మనం. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. కమాన్, ఇచ్ నిక్ సమ్ షీ గో. ఓకే, ఇషిరో, ఇచ్ నిక్ సమ్ షీ గో. ఓకే, ఇది అయింది కదా. ఇది ప్రాక్టీస్ చేయండి సపరేట్గా. ఇప్పుడు ఏం చేస్తాం, లాస్ట్ టైము మనం పంచ్ నేర్చుకున్నాం కదా, పంచ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం మూవింగ్లో జన్కుట్సు ఫార్వర్డ్ స్టాన్స్ కూడా చేసాం కదా. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే ఈరోజు ఏమై చూసారు కదా,
ఈ వీడియో మీరు నాకు ఇచ్చే గురుదక్షిణల్లో ఒక సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరంటే నా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హస్ హస్ అగైన్ హస్. ఓకే, ఇక్కడతో మన క్లాస్ పూర్తయింది. నెక్స్ట్ క్లాస్కి మరి చెప్పే లోపల మళ్ళీ ఈ క్లాస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే పిల్లలు. హాయ్ అండి, మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కననే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన ప్రతి చిన్నపిల్లలు ఉన్న పెద్ద పిల్లలు ఉన్నా కానీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ మన ఒక్కరికే కాదు, మీకు సంబంధించి అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ మార్షల్ ఆర్ట్స్ అనేది. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరున్నా సరే మీకు కావాల్సిన వాళ్ళందరికీ ఇది షేర్ చేయండి. దీనివల్ల అందరికీ చాలా మంచిగా జరుగుద్ది. ఓకే, ఈ సమ్మర్ క్యాంప్ మీ అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకోసం ఈ 2 months మంచి వీడియోస్ పెడుతున్నాను. నెక్స్ట్ మన వెపన్ కూడా మీకు వెపన్ నేర్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. నాన్చాక్ ఉంటుంది, అది ముందుగానే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. నేను ఈ క్లాస్ అయ్యే లోపల మీకు వెపన్ కూడా నేర్పిస్తాను. రెడీ? థ్యాంక్ యూ. జై హింద్.